ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. టీచ్ us to number our days, that we may gain a heart of wisdom. 90వ దావీదు కీర్తన 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ దినం 2025వ సంవత్సరపు ఆఖరి దినం. సంవత్సరాంతపు మౌన ధ్యానం దేవుని ఎదుట మన జీవితాన్ని ఉంచే క్షణం ఇది మన జీవితాల్లో ప్రత్యేకమైన రోజు. ఇది పండగ కాదు, హడావడి కాదు, శబ్దం చేసేటటువంటి రోజు కాదు. ఇది నిశ్శబ్దానికి అర్హమైన రోజు. ఎందుకంటే ఒక సంవత్సరం మన జీవితం నుండి మెల్లగా నడిచిపోతుంది. ఈరోజు మనం దేవుని ఎదుట ఎలా నిలబడాలి అంటే, దేవా, నీ సన్నిధిలో నిలబడిన నాకు ఈ సంవత్సర కాలమంతా నన్ను ఎలా కాపాడేవో, నేనెక్కడ నిలవబడ్డానో, నేనేమై ఉన్నానో ఒకసారి నాకు గుర్తు చేయమని ప్రార్థన చేయాలి. మోషే రాసినటువంటి ప్రార్థనలో ఒక లోతైన సత్యం ఉంది. మనం సాధారణంగా సంవత్సరాలు లెక్కిస్తాం, నెలలు లెక్కించుకుంటాం, మనకున్న నష్టాలు లెక్కిస్తాం, మనం పొందుకున్న విజయాలు లెక్కిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీ దినాలు నువ్వు లెక్కించు. అంటే ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన కృపను నువ్వు గుర్తించాలి. ప్రతిరోజు దేవుడు నిన్ను కాపాడిన ప్రమాదాలను నువ్వు గమనించాలి. ప్రతిరోజు దేవుడు నిన్ను నిలవబెట్టిన విధానాన్ని నువ్వు గుర్తించాలి. ఈ సంవత్సరం నీవు బ్రతికి సజీవుల లెక్కలో లెక్కించబడి ఉన్నావంటే అది నీ శక్తి వల్ల, నీ జ్ఞానము వల్ల కాదు, కేవలం దేవుని కృప వలన అని గ్రహించు. నీవెవరివైనా, నీవే పరిస్థితుల్లో ఉన్నా, ఇది కేవలం దేవుని కృప వలన మాత్రమే ఈ దినం ఆయన సన్నిధిలో ఉన్నాం. కుటుంబాలతో, బిడ్డలతో సంతోషించటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయంలో కొన్ని ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి. ఈ సంవత్సరం నేర్పించింది నీకు? దేవుడు నీకేం నేర్పించాడు? ఏమి నేర్చుకున్నావు దేవుని సన్నిధిలో? నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు ఎక్కడ వినయంగా మారేవు గుర్తు చేసుకో. నువ్వు మారాల్సి ఉండి కూడా నువ్వెక్కడ మారలేదు. దేవుడు నిన్ను ఎన్నిసార్లు కాపాడాడో జ్ఞాపకము చేసుకో. ఎన్నిసార్లు దేవుని మాటను నువ్వు నిర్లక్ష్యము చేసావో జ్ఞాపకము చేసుకో. దేవుని సన్నిధిని నువ్వెన్నిసార్లు త్రోసిపుచ్చి దేవునికి ముఖం చాటేసావో జ్ఞాపకం చేసుకో. అయినప్పటికీ దేవుడు ఎన్నిసార్లు నీ ప్రతి ప్రార్థన ఆలకించి తన చేతిని చాపి నిన్ను పట్టుకుని నిలవబెట్టాడో, నిన్ను స్వస్థపరిచాడో, నిన్ను బలపరిచాడో ఒకసారి నిన్ను జ్ఞాపకము చేసుకో. మాటల చేత, నీ ప్రవర్తన చేత దేవుని ఆయాసపరిచినప్పటికీ ఆయన ఎన్నిసార్లు నిన్ను సహించి నిన్ను భరించాడో, నిన్ను మోసాడో జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని జనాంగమా, సంవత్సరం మారడానికి ముందు మన హృదయం మారాలి. లేఖనం అంటుంది కదా, కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. నిజమే. అంటే ఈ సంవత్సరంలో నీ జీవన ప్రయాణంలో జరిగింది ప్రతిదీ కూడా ఆయనకు మరుగుపరచబడి ఉండలేదు. ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగలేదు. నీ కన్నీళ్లు ఆయన లెక్క పెట్టాడు. నీ ప్రార్థనలు ఆయన విన్నాడు. నీ నిశ్శబ్ద పోరాటాలు ఆయన చూశాడు, చూస్తూనే ఉన్నాడు. నీ కథలో, నీ ప్రయాణంలో ఈ సంవత్సరం కేవలం ఒక అధ్యాయం మాత్రమే. నీ కథను దేవుడు ఇంకా ముగించలేదని గ్రహించు. ఈ సంవత్సరం అనేక విషయాలు నీకు నేర్పించి ఉండొచ్చు, అనేక విషయాలు నువ్వు గ్రహించి ఉండొచ్చు. ఈ సంవత్సరం చక్కగా, సంతోషంగా, అందంగా నడిచిందా?
లేదా బాధతో వేదనతో నిండిందా? ఏదేమైనా ఈరోజు దేవుడు నిన్ను ఈ మాట చెప్తున్నాడు. నీవు నడిచించిన సంవత్సరాన్ని ఆయనకు అప్పగించమని అడుగుతున్నాడు. నీ విజయాలన్నిటినీ కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో ఉంచు. నీ విఫలాలన్నీ కూడా, ఎక్కడ ఏ పరిస్థితుల్లో విఫలమైపోయావో అవన్నీ కూడా వినయముతో ఆయన చేతికి అప్పగించు. నీ పాపాలు అవన్నీ కూడా పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో కురుంభరించు. నీ గాయాలన్నీ మానసికంగా, శారీరకముగా ఏ పరిస్థితుల్లో నువ్వు గాయపడ్డా నీ ప్రతి గాయాన్ని విశ్వాసముతో ఆయన సన్నిధిలో కురుంభరించు. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ఆయన. నీకున్న ప్రతి భయాన్ని, ప్రతి విధమైన భయాన్ని ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఉంచు. ఇలా ప్రతి దినమును, ప్రతి విజయాన్ని, ప్రతి పాపాన్ని, గాయాన్ని, భయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆదరణకర్త అయిన దేవుడు నీకు ఆదరణ దయచేస్తాడు, నీకు నెమ్మది అనుగ్రహించేవాడు. నువ్వెప్పుడైతే దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తావో ఆయన నీ దుఃఖమును, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు. లేఖనమంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చువాడు. ఆయన కృపలో నిన్ను భద్రపరిచి ఆయన చిత్తమైతే నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని ఆయన అనుగ్రహించలాగున సిద్ధపడి ఆయన వైపు చూస్తూ నిరీక్షణ కలిగి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మరొకసారి ఈ ప్రత్యేకమైన దినములు నీ సన్నిధిలో మేము సాగిలపడటానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యా. ఈ సంవత్సరం పూర్తి చేసుకోవటానికి కృప చూపించారు. అనేక పరిస్థితుల మధ్య నేను నడిచినప్పటికీ విడువని ఎడబాయని దేవునిగా నన్ను ప్రేమించి, నన్ను తప్పిపోయిన బలహీనుడనైనా మౌనంగా ఉన్న నన్ను కాపాడి, నన్ను భరించి మోసి నా పక్షముగా మీరున్నందుకు మీకు వందనాలు. ముగిసిపోతున్న ఈ సంవత్సరాన్ని నీ కృపగల హస్తాల్లో ఉంచుతూ ఉన్నాను అయా. నన్ను మార్చి నీకు ప్రయోజనకరమైన పాత్రగా, యజమానుడు వాడుకున్నటకు యోగ్యమైన పాత్రగా నన్ను సిద్ధపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.